అందరికీ నమస్కారం అండి. నా పేరు పూర్ణ. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అమ్మాయిని. సో, ఈరోజు నేను వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్ కోసం మన తెలంగాణలో చేస్తున్నారు. సో, శిల్పారామంలో జరుగుతుంది. సో, ఇక్కడికి నేను ఒక ప్యానలిస్ట్ స్పీకర్‌గా వచ్చాను. అడ్వెంచర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ మౌంటైనీరింగ్ కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, అడ్వెంచర్ రిలేటెడ్ టూరిజం డెవలప్‌మెంట్ ఎట్లా ఉండాలి దాని గురించి డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ చాలా కొలాబరేషన్స్ అవి జరుగుతున్నాయి. సో నా రోల్ వచ్చేసి అంటే నేను చాలా మంది ఇప్పుడు యూత్ అందరూ కూడా అడ్వెంచర్ అనగానే ఒక థ్రిల్ అనుకుంటారు. బియాండ్ దట్ ఒక కాన్ఫిడెన్స్, కరేజ్, పేషెన్స్ కావచ్చు. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇస్ అనేది నేర్పిస్తుంది. ట్రావెలింగ్, ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్, ట్రెక్కింగ్ కావచ్చు, రాక్ క్లైంబింగ్ కావచ్చు, మౌంటైనీరింగ్ కావచ్చు, ఎనీ అదర్ రిలేటెడ్ అడ్వెంచర్ టూరిజం డెవలప్మెంట్ సైడ్. సో యూత్ ఖచ్చితంగా ఇలాంటి వాటికి ముందుకు రావాలి, చాలా నేర్పిస్తుంది. సో ఆ పార్ట్ దానికోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో డెఫినెట్గా మనం ఎవరితోనే వెళ్తున్నాం అనేది సేఫ్టీ సిస్టమ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనం సేఫ్టీ సిస్టమ్ ఒకటి చూసుకోవాలి. అలాగే మనం ఎవరితోని వెళ్తున్నాము, ఎవరితోని ట్రెక్కింగ్ కావచ్చు, ట్రెక్కింగ్ ట్రైల్స్ కావచ్చు, అన్నీ సేఫ్టీగా ఉన్నాయా లేదా అనేది చూసుకొని మనం వెళ్ళే పర్సన్ కూడా ఎవరు అనేది రైట్ పర్సనా కాదా, రైట్ కంపెనీ ఆర్ వాట్ ఎవర్ ఏదా అనేది చూసుకొని వెళ్తే మనం సేఫ్గా ట్రెక్కింగ్ కావచ్చు, ఎనీథింగ్ రాక్ క్లైంబింగ్, మౌంటైనీరింగ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు అడ్వెంచర్ కావచ్చు, టూరిజంకి సంబంధించి అన్నీ చూసుకొని పోవడం ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. ట్రెక్కింగ్ నార్మల్ ఇప్పుడు మౌంటైన్ క్లైంబింగ్ అంటే పెద్ద మౌంటైన్స్ క్లైంబింగ్ ఇస్ డిఫరెంట్. చాలా దానికి ట్రైనింగ్ కావాలి, టెక్నికల్ ట్రైనింగ్ కావచ్చు, మన బాడీ మైనస్ టెంపరేచర్కి అలవాటు అయి ఉండాలి, చాలా ప్రాక్టీస్ చేసి మనం అన్ని రకాలుగా ఫిట్గా ఉంటే మనం వెళ్ళగలగాలి. బట్ ట్రెక్కింగ్ ఈజ్ లైక్ జనరల్ ఫిట్నెస్ కూడా సరిపోతుంది. అట్లాగే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటాం కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్. ఎవ్రీ స్టెప్ మనం చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. హై బీచ్ వ్యూవర్స్కి అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా బతుకమ్మ అలాగే దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.